మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రీస్తు పరిచర్య అనేటువంటి 21వ కీర్తన 7వ చరణంలో ఇలాగూ లిఖింపబడి ఉన్నది: ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియదేవుని బిడ్డలారా, రాబో రోజుల్లో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. ప్రతి పరిస్థితి నుండి, ప్రతి ఉపద్రవం నుండి, కనబడినటువంటి దాడుల నుండి ఇంతకాలం ఎలాగైతే కాపాడాడో, ఇమ్మానుయేలుగా ఎబెనేజరుగా ఎలాగా నీకు తోడుండి నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షిస్తూ వచ్చాడో, ఇక రాబో రోజులలో కూడా ఆ ప్రొటెక్షన్ అనేది ఇంకా అధికముగా రాబోతుందని, ఏ అపాయము కూడా నిన్ను దరి చేరనీయకుండా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడని ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి దేవుడు నూతన సంవత్సర వాగ్దానంగా నీకు దేవుడు ఇది అందజేస్తుండగా, దీన్ని స్వీకరించి దీన్ని స్వతంత్రించుకోవడానికి నీ పూర్ణ మనస్సుతో దేవుని మీద ఆధారపడి నీ సొంత శక్తిని ఆధారం చేసుకొనక దేవుని చిత్తానికి లోబడి ఆయన ఇష్టాలని చేయగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో, అంటే అవన్నీ చేస్తేనే కాపాడుతాడా దేవుడు, అవన్నీ చేయకపోతే కాపాడడా అంటే దేవునికి పక్షపాతం లేదండి. ఆయనకి ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, ఎక్కువగా ఆయనతో గడుపుతారో, ఎక్కువగా ఆయన మీద డిపెండ్ అవుతారో, వారి మీద ఆయన ఖచ్చితంగా దృష్టి ఉంచుతాడు. అంటే ఆయనతో అడపా అంటే వెరీ రేర్గా ఆయన సన్నిధిలో కనబడే వారిని కూడా ఆయన పట్టించుకుంటాడు. కానీ ఎక్కువగా ఎవరైతే దేవుని సహాయము కోసం ప్రాధాయపడతారో, అంటే మనుషులని అర్థించకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోకుండా, మనుషులు ఎవరిని టచ్ చేయకుండా సజీవము కలిగినటువంటి దేవునిని, ఇంకా సజీవుల లెక్కలో మనల్ని నిలబెట్టిన దేవుని మీద ఆధారపడతారో వారిని ఖచ్చితంగా దృష్టిస్తాడు. కాబట్టి అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో ఉంటుంది: ఎవడైతే నా మాట విని నిత్యము నా మాటని ధ్యానించి, లేదా నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నా స్వరము విని కానీ, లేదా నేనంటే భయపడి వణుకుచుంటాడో వారిని నేను దృష్టి ఉంచి ఉన్నానని. కాబట్టి ఈ రాబో రోజుల్లో దేవుడు నీ కుటుంబం మీద ఖచ్చితంగా తన కాపుదలని ఇప్పుడు ఎలా అనుగ్రహించాడో రాబో రోజుల్లో, రాబో సంవత్సరాల్లో కూడా అలాగనే అనుగ్రహించనున్నాడు. కానీ దేవుడు నీ హృదయంలో ఉంచాలనుకున్నటువంటి మాట ఏంటి నన్నంటే, ఇక నీ ఆలోచనలను అనుసరించి నువ్వు నడవకుండా, నీ రాకపోకలు సురక్షితంగా జరగాలి. నీ కుటుంబంలో నీ రాకపోకలు కానివ్వండి, మీరు ఏది ప్రారంభించబోతున్నారో, మీరు ఏది పట్టుకోబోతున్నారో, మీరు దేంట్లోకైతే అడుగు పెట్టబోతున్నారో అందులో ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్స్ని మీరు చూడాలని ఓ దైవదాసులుగా నేను మీకు ఇస్తున్నటువంటి సలహా: దేవుని అడగందే ఏ పని చేయొద్దు, దేవుని మీద ఆధారపడిందే దేన్ని ముట్టుకోవద్దు. కాబట్టి మీ పరిస్థితులన్నిటిని లేనిదాన్ని ఉన్నట్లుగాను, ఉన్నదాన్ని లేనట్లుగాను మార్చగలిగినటువంటి దేవుని చేతికి అప్పచెప్పగలిగితే ప్రతి పరిస్థితిని ఆయన మార్చి, సుందరముగా మార్చి, మీకు ఇష్టకరంగానే దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు చేసేవి అర్థం కావు, హృదయానికి వేదన కలిగిస్తే, ఎందుకు ప్రభువా నాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది, గత సంవత్సరంలో నా భర్తను తీసుకున్నావు, గత సంవత్సరంలో నా బిడ్డల్ని తీసుకున్నావు, లేదా నా భార్యను తీసుకున్నావు, నాది ఈ రకంగా కొంతమంది ఆత్మీయులను కోల్పోయి, ప్రాణ స్నేహితులను కోల్పోయి, బంధుమిత్రులను కోల్పోయినటువంటి ఒక రకమైనటువంటి దుఃఖ సంద్రంలో మునిగిపోతున్న వారు ఉంటారు. కానీ వారిని ఆదరించేటువంటి మాట ఏంటి అంటే, మనమందరం తిరిగి మనం కలుసుకోబోతున్నాం, దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం. దానికి అడుగు పెట్టాలంటే ముఖ్యంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నీ రాబో సంవత్సరంలో అయినా నీ సొంత నిర్ణయాల మీద నువ్వు తీసుకుని దేవుని దుఃఖపరచకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకోవలసిందిగా ప్రభు దాసుగా మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జయము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొక గొప్ప తరుణంలో నీ బిడ్డలందరితో ప్రవరణ మాట్లాడడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. నీవు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వీకరించుకొని, ప్రతి బిడ్డలు కూడా వారి మనసులో దాన్ని దాచుకొని ప్రభా, వారి జీవితంలో నువ్వు చేయబో కార్యాన్ని వారు అర్థం చేసుకొని, వారి జీవితంలో ప్రభా నువ్వు చేయబోతున్నటువంటి ఆశ్చర్య కార్యాలను అర్థం చేసుకొని, ప్రతి రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లను తొలగిపోగలిగినటువంటి శక్తిని నువ్వు అనుగ్రహించబోతున్నావని, ప్రతి అపాయం నుండి తప్పించబోతున్నావని, బిడ్డలందరూ నీ మీద ఆధారపడగలిగినటువంటి జీవితాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది
వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో ఏ గొడవలు, ఎటువంటి ప్రవణని ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతుకులాగిన ప్రతి కుటుంబంలోనూ, ప్రతి జీవితంలోనూ నూతన ఆశీర్వాదాలని అయానైనా పాడైపోయినటువంటి ప్రతి పరిస్థితులను కూడా నీవు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీవు ఆశీర్వదించండి. వారు చేయబోతున్న ప్రతి పనిని నీవు ఆశీర్వదించండి. ప్రతి పనిలోను, ప్రతి పరీక్షలోను విజయాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకి 2026 సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్స్ వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించమని, ప్రతి బిడ్డలు దీవించమని, సువార్తకు అడ్డుగా లేస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార సమూహాన్ని బంధించమని, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలను నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.